విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఓ టీచర్ అమ్మ స్కూల్లో రాజకీయాలు మత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం జెడ్పీ హైస్కూల్లో చోటు చేసుకుంది. స్కూల్లో సోషల్ టీచర్ గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు సుజాతారాణి గత కొన్ని రోజులుగా విద్యార్థులకు పాఠాలు బోధించకుండా కూటమి ప్రభుత్వాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తోందని ఫిర్యాదులు అందాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ హిందూ మతాన్ని దేవుళ్లను కించపరుస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొట్టడంతో పాటు ఫలానా దినపత్రికను చదవాలని ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా స్కూల్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో స్కూల్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఉపాధ్యాయురాలి వైఖరిలో మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. దళిత ఉపాధ్యాయురాలు అవటం వల్లే తనను అవమానిస్తున్నారంటూ ఆమె ప్రతిదాడికి దిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విచారించారు. స్కూల్ టీచర్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. సీతారాంపురంలో సోషల్ ఉపాధ్యాయులు వాట్ ఈజ్ డెమోక్రసీ, వై ఈజ్ డెమోక్రసీ అనేటువంటి లెసన్లో భాగంగా మరి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి దేశాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ అనే అంశం మీద చెప్పినప్పుడు విద్యార్థులు సరైనటువంటి రీతిలో దాన్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల మరి దీన్ని ఒక సమస్యగా తీసుకురావడం జరిగిందండి. ఇక ముందు మరి అటువంటి విద్యార్థుల నుంచి సమస్య రాకుండా నాకు నేనుగా మరి సరైనటువంటి దృక్పథంతో వెళ్ళి పాఠాలు చెప్తానని చెప్పి తెలియజేస్తాను. రోజు ఒక నెల కిందట ఎప్పుడు రాజకీయం కోసం చెప్పారంట. ఏమని జగన్ అలాగా జనం ఉంటారు, జనాన్ని ఆపలేరు, జగన్ కోసం ఇలాగా అనేది సోషల్ మేడం గారు సుజాతారాణి గారు చెప్తున్నారంట. 3వ పీరియడ్ మేడం గారు చెప్తుంటే ఇలా రాజకీయం కోసం చెప్తుంటేనే కుర్రోడు అన్నాడు, మా అబ్బాయి అండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్పు చేసి మాట్లాడుతున్నారు, జగన్ గారు బాగా మాట్లాడుతున్నారు, మాకు రాజకీయం చెప్పొద్దని అడిగాడు అంటాను కుర్రోడు. ఎవరు ప్రశ్నించలేదు, అడగలేదు. రేపు నుంచి నేను కట్టుకుంటాను, మా శుక్రవారం సాయంత్రం వచ్చి నా కుర్రోడు మాకు సందడిపోయిందండి, బడి స్కూల్ పెట్టినట్టు నేను పని చేసిన సందడిపోద్దండి. జగన్ ఎక్కువ చేసి సోషల్ మేడం గారు, సుజాతారాణి మేడం గారు తెలుగుదేశం తక్కువ చేసి కూటమి ప్రభుత్వం తక్కువ చేసి జగన్ గురించి గొప్పగా చెప్తున్నారు. జగన్ ఎక్కడో ఎవరో మనిషి చనిపోతాయంటే అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు 3 కార్లు 100 మంది జనం నుంచి వెళ్ళకూడదని ఎస్పీ చెప్పారంట. చెప్తేనే అప్పుడు జనం ఆకుండా పొలాల గుట్ల నుంచి అట్ల నుంచి వెళ్ళిపోయారంట. ఎవరు ఆపలేరు జనాన్ని, అభిమానులని ఎవరు నారా లోకేష్ అంటే ఏదో రెడ్ బుక్ ఏదో అంటున్నారు. రెడ్ బుక్ నారా లోకేష్ మామ బుక్ ఇది అన్నారు. సాక్షి పేపర్ తెచ్చి చదివించారు, ఒక అమ్మాయితో చదివించారు నాకు వినబడేలాగా. నేను విన్న తర్వాత మళ్ళీ నన్ను కూడా చదవమన్నారు, నేను చదివాను. అందులో ఈవీఎంలో ఏదో మోసం చేసి కూటమి ప్రభుత్వం గెలిచింది, లేకపోతే గెలవలేదు, ఏదో ఉన్నాయి.